ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఆకుకూరలన్నీ వేసి పుల్లకూర చేస్తున్నాను. ఇది నాటికి మామిడాకు అంటారు. నేను ఊరు నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్, ఎస్టర్డే తీసుకొచ్చాను. దీన్ని గురుగాకు అంటారు. మరీ సన్నగా ఉంది, ఊర్లో అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది చేలల్లో ఇలాగే వస్తుందంట. ఈ కొద్దిగా పాయలాకు ఇది మనం మిద్దె తోటలో హార్వెస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా ఆకుకూరే, పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుందంట. ఇది కూడా మన మిద్దె పైన వేసాను. ఇది బచ్చలాకు వైట్, ఇవి కొంచెమే వచ్చింది నాకు. చిన్న చెట్లు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇది కూడా పప్పులో ఆకే, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. తెల్ల గోంగూర మన మిద్ది పైన వచ్చింది. కొంచెం అయినా కూడా మన మిద్ది పైన వచ్చింది, చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా ఫ్రెండ్స్. అలాగే 4 వంకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగే ఒక 10 మినిట్స్ పెట్టేస్తాము. 10 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ పెట్టేస్తే ఇందులో ఉన్న దుమ్ము అంతా కిందికి వెళ్ళిపోతుంది. నేను చాలాసార్లు మీకు చూపించాను అనుకుంటా, టేస్ట్ చాలా ఉంటుందని ఫ్రెండ్స్. ఇది అంత లోపల నానుతూ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్లో పచ్చిమిర్చి వేసుకొని తాల్చుకుందాం ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో చూసి మెంతికూర ఇలా వేసాను చూడండి, చాలా బాగా వచ్చింది. జస్ట్ ట్రైల్ చేశాను. యూట్యూబ్లో అందరూ ఇలాగే స్ప్రైట్ బాటిల్స్ తెచ్చుకొని వేస్ట్ చేయకుండా యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా వేసుకుందాం కట్ చేసి. అంతలోపల మనం కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకుందాం. ఆయిల్ వేసాను, ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, నేను హార్వెస్ట్ చేసిన మెంతికూర ఎంత వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా నీళ్ళల్లో వేసేసుకుందాం. శనగపప్పు కొద్దిగా, ఉద్దిపప్పు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఒక 10 మెంతులు, తెల్లగడ్డలు దంచుకొని వేసుకోవాలి, గుప్పెడు కరివేపాకు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒక 20 వేస్తున్నాను. ఇవి కారమే లేవు ఫ్రెండ్స్, మీరు చాలా కారం అనుకుంటారు అందుకని చెప్తున్నాను. ఒక ఆనియన్, ఇంగువ కొద్దిగా. ఈ టైంలోనే వంకాయలు వేసేస్తున్నాము. ఉప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్. నాకు ఇవి మార్కెట్లో దొరికాయి, చెర్రీ టొమాటోస్ అంట ఫ్రెండ్స్. ఇవి ఇలాగే వేసేస్తామంట. ఒక 2 టొమాటోస్ను కట్ చేసి వేసుకున్నాం, పెద్ద టొమాటోస్ ఇవి. ఒకసారి కలుపుకున్నాము. కొద్దిగా సేపు వేగనివ్వాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకుకూర అంతా వేసేసుకున్నాము. వాటర్ ఏం అవసరం లేదు, దీంతోనే వచ్చేస్తుంది ఆకుకూర. నీళ్ళు ఇందులోనే చాలా ఉంటాయి ఫ్రెండ్స్.
ఇలాగే కుక్కర్ పెట్టేస్తాము. 2 విజిల్స్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 2 విజిల్స్ పెట్టేసుకుంటే మనకు మన పులగూర మనకి రెడీ అయిపోతుంది. నేను నీళ్ళు ఏం వేయట్లేదు చూడండి, ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతుంది. ఫ్రెండ్స్ 2 విజిల్స్ అయిపోయింది, ప్రెషర్ అయిపోయింది. ప్రెషర్ అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ప్రెషర్ అయిపోయాక చూడండి, దీన్ని ఇప్పుడు రాముకుందాం ఫ్రెండ్స్. నేను దీని కాంబినేషన్స్కి రాగి పిండి, గోధుమ పిండి కలిపిన పిండితో నేను దోశ వేసుకుంటున్నాను. ఫస్ట్ దోశ బాగా రాలేదు, ఇప్పుడు దోశ బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ దోశ ఎలా వేయాలంటే గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు వేసుకొని ఉప్పు వేసి కలిపి పెట్టేసి 1 అవర్ ముందు పెట్టేసుకుంటే బాగా పులుస్తుంది పిండి. ఈ ప్యాటర్న్ వస్తుందంటే నేను సోడా వేయట్లేదు, నేను మార్నింగ్ కలిపి పెట్టాను. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే వీక్లీ వన్స్ ఇలా తినండి ఫ్రెండ్స్. కళ్ళకి అన్నిటికీ హెల్త్కి చాలా మంచిది. సూపర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.